ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈ వారం ఖర్చులు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంది. అనాలోచితమైనటువంటి ధన వ్యయం. ఎంత ఖర్చు చేయకూడదని కూర్చున్నా కానీ తెలియకుండానే ఒక 10 రూపాయలు ఖర్చు అయ్యే స్థానంలో 100 రూపాయలు ఖర్చు అవ్వటం, తెలియకుండానే మీరు ఒక తప్పని పరిస్థితులలో మీరు ధనాన్ని ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా అది సద్వ్యయమా, అది ఒక రకమైన పేరు ప్రతిష్ట వస్తాయా దానివల్ల అంటే అది కూడా కనబడటం లేదు. అంతేకాకుండా కాస్త మాటలు వాడిగా వేడిగా రాకుండా, ఎయిటి వారి యొక్క మనస్సును గాయపరచకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్నేహాల విషయాలలో కానీ లేదా భాగస్వామ్య వ్యాపారులతో కానీ పెద్దగా చికాకులు లేకున్నా కానీ కాస్త మీకై మీరు కాస్త ఓపికతో ప్రవర్తించాల్సిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా మీకు రావాల్సినటువంటి లబ్ధి కానీ, ప్రభుత్వం ద్వారా మీకు రావాల్సినటువంటి కొన్ని లాభాలు కానీ చక్కగా లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సమాజంలో పేరు ప్రతిష్ట ఉన్నటువంటి కొన్ని పెద్దవారి యొక్క పరిచయాలు కూడా మీకు లాభించవచ్చు. ఒక ఆధ్యాత్మికమైనటువంటి మీ స్నేహితుడే కావచ్చు లేదా గురువే కావచ్చు, రెండూ కలిసి ఒకే వ్యక్తిలో కూడా ఉండవచ్చు. అలాంటి ఒక వ్యక్తి ద్వారా కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరైతే మీకు మేలు చేస్తారో వాళ్ళని మాత్రం మీరు పెద్దగా పట్టించుకోకపోవడము లేదా ఏదో ఒక సమయంలో కాస్త నిర్లక్ష్యం చేయడం వల్ల ఎయిటి వారి యొక్క మనస్సు కాస్త బాధపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో కాస్త పని తీవ్రత ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త ఆవేశాలను హద్దులో ఉంచుకోవాలి. కాస్త మాట్లాడే సమయంలో కూడా నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడని కదా, అలాంటి న్యాయాన్ని మీరు పాటించండి. అంతేకాకుండా ముఖ్యంగా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సూర్యాష్టకము, అంగారక స్తోత్రము, అలాగే శనేశ్వర ధ్యానాన్ని, ఈ ధ్యాన శ్లోకాన్ని ఖచ్చితంగా నిత్యం మీకు వీలైనంత వరకు పారాయణం చేయండి. దానితో పాటు ఏదేని ఒక అభాగ్యులైనటువంటి ఉండడానికి ఇల్లు కూడా లేనటువంటి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న సహాయం, మాట సహాయం కానీ, వాళ్ళు ఉండడానికి ఎక్కడైనా ఒక చిన్న అవకాశాన్ని కానీ సాధ్యమైతే మీరు అలాంటిది ఏదైనా వారికి సహాయం చేయండి. లేదా కాస్త వస్త్రదానమైనా చేయండి. తద్వారా మీకు అనేకమైనటువంటి శుభాలు మీకు కలుగుతాయి.